ఒక అడవిలో పిల్లి, కోతి మంచి స్నేహితులుగా జీవించేవి. పిల్లి చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. కోతి కూడా మంచి మనసున్నదే, కాని పనులు చాలా నెమ్మదిగా చేసేది. ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం చేసేది. ఒకరోజు కోతి పిల్లిని చూసి ఆశ్చర్యపడుతూ, పిల్లి, నువ్వు ఎంత చురుకుగా ఉంటావు? ఎప్పుడూ తెలివిగా వ్యవహరిస్తావు. నేను నీలా ఉండాలని ఉంది అని చెప్పింది. పిల్లి నవ్వి, అందరూ ఒక్కలాగా ఉండలేరు కోతి, నువ్వు నీ స్వభావాన్ని గుర్తించాలి. నేను చురుకుగా ఉండటం నా బలం. కాని బలం మాత్రమే కాదు, సరైన మార్గం కూడా ముఖ్యం అని చెప్పింది. కోతి పిల్లి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు కోతికి ఒక పెద్ద చెట్టుపైన తీయటి పండ్లు కనిపించాయి. అవి తినాలని కోతి ఎంతో ఆశపడింది. ఈ చెట్టు పైకెక్కి ఆ పండ్లు కోసి తినాలి అని అనుకుంది. కోతి చాలా ప్రయత్నించింది. గంతులు వేసింది, కొమ్మలను పట్టుకుంది, కాని ఏ విధంగా చూసినా చెట్టుపైకి ఎక్కలేకపోయింది. చెట్టుమీద ఎక్కడం కోతికి చాలా కష్టమనిపించింది. అలసిపోయి చెట్టు క్రింద కూర్చుని, ఇంత కష్టపడినా ఈ చెట్టుమీద ఎక్కలేకపోయాను. మరిపండ్లు తినాలంటే ఎలా అని ఆలోచించసాగింది. ఇదంతా పిల్లి దూరంగా నిలబడి చూసింది. అప్పుడు అది కోతికి దగ్గరగా వచ్చి, నవ్వుతూ, కోతి, నువ్వు బలం మీదే ఎక్కువగా ఆధారపడుతున్నావు. బలం కన్నా తెలివైన మార్గం మంచిది అంది. తెలివైన మార్గమంటే? కోతి ఆశ్చర్యపోతూ అడిగింది. పిల్లి చెట్టుకు అంచున ఓ కొమ్మ వంగపోయినట్లు చూపించి, ఈ చిన్న కొమ్మలను మెల్లిగా ఉపయోగిస్తే అంచున ఎక్కి ఆపాయి పైకెళ్లగలవు అంది. కోతి పిల్లి చెప్పినట్లు చేసింది. కొద్దిసేపట్లోనే సరైన మార్గాన్ని ఉపయోగించి చెట్టు ఎక్కి తీయటి పండ్లు తిని ఆనందించింది.